బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారు. యువతను ప్రజలను ప్రభుత్వం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ 2 చోట్ల ఓడిపోతారు. ప్రవళిక ఆత్మహత్య కేసులో ప్రభుత్వం డ్రామాలాడిందని ఆయన తెలిపారు. తెలంగాణలో నియామకాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, టీచర్ ఉద్యోగాలకు ప్రభుత్వం సరైన ఖాళీలను తెలపలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఆ సందర్భంగా అనేక ఆందోళనల తర్వాత వేసినటువంటి సిట్టు విచారణలో కూడా కొంత పాక్షికంగానైనా మీ ప్రభుత్వం యొక్క పాపాల పుట్ట, మీ ప్రభుత్వం యొక్క అవినీతి, మీ ప్రభుత్వం యొక్క అసమర్థత బట్టబయలైనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ఎందుకు చేరారో, ఎందుకు లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉసురు ఎందుకు పోసుకున్నారో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో ప్రజల ఓట్లు అడిగే ముందు తగిన సంజాయిషి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాలు మాకు మేము చేసుకున్నాము, 10 సంవత్సరాలు మా కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చాము, మాది తప్పైంది, మా కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాము, మీరు మరో ఛాన్స్ ఇవ్వండి, మీ సంగతి చూస్తామంటున్నాడు కేటీఆర్. ఈ 10 సంవత్సరాల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. మరోసారి ఓట్లు వేస్తాట ఆయన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి నిరుద్యోగాలకు ఇస్తారని మభ్యపెట్టేటట్టు